సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా నీ కృప నాకు సాలునయా 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 నీ కృప నాకు సాలునయా 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 నీ కృప నాకు సాలునయా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా నీ కృప నాకు సాలునయా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లిందు నా మంచి మెస్సియా నా జీవితమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా నీ కృప నాకు సాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లిందు నా మంచి మెస్సియా నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు సాలునయా సాలునయా నీ కృప నాకు సాలునయా సాలునయా
చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం. స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనేది ఫిబ్రవరి 13వ అధ్యాయంలో. కాబట్టి అబ్రహాము ఆ దేవదూతలను ఆదరించడం వలన తన సహోదరుడు లోతు రక్షించబడ్డాడు. ఆ రీతిగానే తీరైన కోరిక ఆ యొక్క శారముకు గర్భఫలము రావడం మనం చూస్తాం. కాబట్టి మనం సమాధానపరిచేవారిగా దయగలిగి ఒకరినొకరు సహించచ్చు, దుర్భాష ఏమీ మాట్లాడకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా విమోచన దినం వరకు మీరు ముద్రింపబడితే కనుక మరి మీరు ఆ యొక్క దేవుని కృప పొందినట్లు కరుణాచిత్తులై పైగా మరి అక్కర గలవానికి కొదువు తీర్చేవారిగా మనం ఉండాలి. కానీ మరి బూతులైనా, పోకిరి మాటలైనా, దోషనైనా, దుష్టత్వమైన, అల్లరైనా ఇప్పుడు కూడకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది
ఆయన చెప్తున్నాడు. కాబట్టి అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదని మరి మీ నామమున అద్భుతాలు చేయలేదా, ప్రవచింపలేదా అని చెప్పినప్పుడు మనం చూస్తాం. ప్రభువు నామం ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఆయన దుర్నీతిని ద్వేషించి సత్యమందు సంతోషిస్తాడు. కాబట్టి మనము దుర్నీతిని ద్వేషించే వారిగా మనం ఉండాలి. కాబట్టి దుర్నీతిని ద్వేషించడానికి మనం అన్ని విషయాల్లో వాక్యము యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడి ఉన్నది. కాబట్టి ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు, జనముల చెడ్డవి గనక సమయం పోనీయక అని చెప్తున్నాడు. యాజకుడు మరి ప్రతి దినము మరి మాటి మాటికి మరి బలులు అర్పించి అవి మరి పాపములు తీసివేయబడని ఆ బలుల చేత మరి ఇప్పటి వరకు బలులు జరిగినాయి. సదాకాలం బలి యేసుక్రీస్తు చేశాడని అపోస్తలుడు పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో చెప్పడం మనం చూస్తాం. అయితే ఈ రీతిగా దేవుని వాక్యము చెప్తున్నప్పటికీ ఇంకా అన్ని జనుల ఆచారాలతో ఎడ్ల రక్తము కోల రక్తము పాపాలను తీసివేస్తాయని వేదాల్లో చెప్పిన ప్రకారం మనము మరి ఇంకా హిందువులు లోకస్తులు ఇంకా ఆ రీతిగా చేస్తున్నారు. అయితే ఎడ్ల రక్తము కోల రక్తము మరి తాత్కాలికంగా ఆ పాపాన్ని కొంత ఆపుతుందే తప్ప పూర్తి నివారణ చేయదు. మరి స్త్రీ పురుష కలయిక లేకుండా వచ్చిన రక్తము మరి ఎడ్ల రక్తము ఆ కోళ్ళ రక్తము మరి ఆడామగా కలయికతో మరి అపవిత్రమైన దేవుని దృష్టికి సరైన పరిశుద్ధ విలువలు గలవే కావు. కాబట్టి ఏ రీతిగా అయినా మనము మరి యేసుక్రీస్తు పవిత్రుడు, పాపుల్లో చేరనివాడు, నిర్దోషియు, నిష్కలంకుడు, మరి ఇట్టి ప్రధాన యాజకుడు, తను తాను అర్పించుకున్న మధ్యవర్తి, నమ్మదగిన దేవుడు, మన కోసము లోక పాపముల మోయి దేవుని గొర్రెపిల్లగా 40 జన్మలు నేత్రాస, శరీరాస, జీవడముల విషయంలో శోధించబడి అన్ని విషయంలో శోధింపబడి కూడా ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. పూర్వము ఆయన జంతువును తీసుకొచ్చి తమ పాపాలు ఒప్పుకొని చేతులు ఉంచి ఎవరు మరి వారు పాపాలు ఒప్పుకొని యాజకుడి చేత మరి ఆ బలి అర్పణ జరిగించి మరి ఆ వారికి పాపాలు పరిహారము జరగడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు మన ఒకటే సదాకాలం బలి జరిగింది కనుక ఒక మనుషుని ద్వారా వచ్చిన పాపము ఒక మనిషిని పుణ్యం ద్వారా మరి అందరికీ మరి పుణ్యము వస్తుంది. కాబట్టి అండి కృప మరి పాపం ఎక్కడుందో కృప అక్కడ విస్తరిస్తుందని, కాబట్టి కృప అంతకంటే శక్తి కలగాలని మనం కృప ద్వారా రక్షించబడతాం. కాబట్టి అలాగని ధర్మశాస్త్రాన్ని మరి మీరి ప్రవర్తించడం కాదు, కానీ ఆయనతో అన్యోన్య సావాసం చేస్తే అప్పుడు యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయను, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన బట్టి సంతోషిస్తూ మరి మన చింత మనమే మోసుకునే వారికి కాక ఆయన మీ చింత మోయిస్తున్నాడు, ఆయన మీ గురించి చింతించుతున్నాడు, మన భారం మోయిస్తున్నాడు. క్రీస్తు పడిన బాటలో పొదువైన వాటిని మనం తీర్చడం కోసం మనం కూడా దేవుని కుమారులు కనుక సమాధానపరిచేవారిగా ఉండాలి. కాబట్టి నాలుక అనర్గళమైన దుష్టత్వమే, అది మన శరీర అవయవంలో ఉండి సర్వ ప్రపంచానికి మాలిన్యం కలుగజేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుండగా మరి మనము మరి మెలుకుతో నాలుగు కళ్ళింపు పెట్టుకుంటే మరి మనం శ్రమల్లోండి తప్పింపడతామంట. నోటి మాటలు బట్టే నరకానికి వెళ్తామని, నీ నోటి మాట బట్టే నీకు తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాను. కాబట్టి యాజకుడికి కూడా దోషం ఉంటుంది, తాను నిమిత్తము బలి అర్పించుకుంటుండేవాడు. కాబట్టి ఈ దోషములన్నిటి విషయంలో తన అతిక్రమ నిమిత్తం పరిహారం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు ధన్యుడు అంటున్నాడు. నేనే మిమ్మల్ని వాదార్చేవాడును అని చెప్తున్నాను. కాబట్టి మన పాపములను క్షమించే దేవుడు ఆ తండ్రి తన కుమారులు జాలిపడినట్లు ఆయన జాలిపడతాడు కనుక మీ పాపములన్నీ సముద్ర అగాధములో పడవేస్తానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి అండి మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అబ్రహాము తాను తగ్గించుకొని దుమ్ముని ధూళిని కానీ చెప్పి నేను తెగింపుచున్నానని, నువ్వు కోపాన్ని వెళ్ళాను, 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతున్నాడు. ఏమో 50 మంది ఉంటే రక్షిస్తానంటే అలాగే 50 మంది నీతిమంతులు ఉన్న పట్టణాన్ని కాపాడుతానన్నప్పుడు ఒకవేళ 40 మంది ఉంటారేమో భయం వేసి 40 మంది ఉంటే రక్షిస్తామని అడుగుతున్నాడు. ఒకవేళ మళ్ళీ 30 మంది ఉంటే రక్షిస్తామని
క్రమక్రమంగా తగ్గుతూ బతిమాలుకొని ఆమె తృప్తిపడి మరి 40 మందికో 30 మందికి అప్పచెప్పలేదు, కానీ చివరికి ఆయన బ్రతిమాలికొని ఆ యొక్క లోతును రక్షించుకోవడం మనము చూస్తాం. అంతకుముందు ప్రాణాన్ని తెగించి ఏదో నోటు మాటతో ప్రార్థనతోనో అని ఇక కాదు, కానీ ప్రాణాన్ని తెగించి దూరం అయిపోయి వేరైన సహోదరుడి నిమిత్తము ఎలా ఉన్నాడో మరి ఒక్కసారి మనం మరి ఆ యొక్క బైబిల్లోని అబ్రహాం కుమారులము కాబట్టి మనము అబ్రహాముకు తగిన విధంగా మరి వేరైన వారు నన్ను బట్టే దీవించబడ్డారు, నాతో ఉంటే దూరం అయితే నువ్వు నాశనం అయ్యావు, అది తెలియాలి, నీ పొగరు అణిగింది అనుకుని సంతోషిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అయితే మరి అబ్రహాము దూరం అయిపోయినప్పటికీ ప్రాణాన్ని తెగించి తన ఇంట అలవర్చబడిన వారితో వెళ్ళి 5 రాజులను ఓడించి వారిని పట్టుకొని తీసుకొచ్చినప్పుడు సాలెం రాజు ఎదురు వచ్చి అతని భక్తికి, అతని ప్రేమకు, మరి అతని యొక్క నైపుణ్యతకు, మరి అతని శౌర్యానికి, అతని విశ్వాసాన్ని మెచ్చుకొని రొట్టె ద్రాక్షరసం యాజకుడుగా మరి ఆ యొక్క మరి దేవుని పోలిన యాజకుడు సాలెం రాజు వచ్చి రొట్టె ద్రాక్షరసం సమాధానాన్ని గుర్తు అప్పటి వరకు జరిగిన ఆ నరమేధం అక్కడతో ఆగిపోయింది. ఇటువంటి సహోదరు ప్రేమ నిమిత్తము మరి ఆ రీతిగా మరి పౌరుషంతో పోరాడిన ఆ యొక్క ప్రేమ సంఘటన కూడా మనం జ్ఞాపం చేసుకొని మనం కూడా మన సహోదరుల నిమిత్తం నాశనము జోగుచున్న ఆత్మ తప్పించవా, చావుకై పట్టబడిన రక్షింపవా అని నెహెమ్యా నేను పాపిని నా ఇంటి వారు పాపులు అని ఏ రీతిగా మీద వేసుకున్నాడో, నేనేం పాపం చేశానని వారు చేసి కూడా నా పిల్లలు ఏమిటి తప్పేం చేశారు అనేది కాకుండా ఏ రీతిగా మరి ఒప్పుకున్నాడో మరి మనం కూడా ఆ రీతిగా ఒప్పుకున్నప్పుడు మనం అన్ని విషయాల్లో పాపానికి పరిహారము పొంది మరి ఆ యొక్క ఇతరులకు కూడా మన పాపాన్ని పరిహరించేవారుగా ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం పెట్టు ఇస్తారు. కాబట్టి పాపం పరిహారము చేసుకున్నాము, మనకు ఆశీర్వాదాలు రావట్లేదని ఎదురు చూడటము చాలామందికి ఇగో మరి నిరాశ కూడా చెందుతుంటారు. కాబట్టి స్వార్థపూరితమైన మనసు కాకుండా మోర్దికై ఇగో మరి హెచ్చరిస్తున్నాడు, ఇందుని బట్టే నిన్ను ఈ స్థానంలో ఉంచడము ఎస్తేరు, మరి నీకున్న స్థానం బట్టి మరి యూదులను రక్షించాలి, నీకు సహాయం నీ వలన కాకపోతే వేరే దిక్కు నుండి వస్తుంది అని చెప్తున్నాడండి. కాబట్టి మోర్దికై బూడిదలో కూర్చొని మరి ఆ మోర్దికై మిగతా యూదులు కూడా బూడిదలో కూర్చొని ఏ రకంగా ప్రార్థన చేశారో, వారి ప్రార్థనా ఫలం ఎలా ఫలించిందో, మరి యాకోబు తన మరి తొడగూటి మీద మరి పాపక్షమాపణ కోసము నేను మోసగానని చెప్పిన తర్వాత కూడా తొడగూటి మీద కొట్టినప్పుడు ఓపికతో తగ్గించుకొని ఎలాగున్నాడో, కానాను స్త్రీ ఎలా తగ్గించుకుందో, అన్న ఏ రీతిగా మరి బతిమలుకుందో, ఇగో నీ దాసురాలనైనా నన్ను పనికిమాలదానిగా ఎంచవద్దని కనీసం గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా, డంబపు ప్రార్థనలు మరి శబ్దాలు వినిపించాలనే ఆ చేసే ప్రార్థనలు కాకుండా ఇగో జటజట కన్నీళ్ళు కారుతున్నా, ఇగో మరి అక్కడ ఉన్న ఆ పాస్టర్ గారిలో మరి సైతాన్ దూరి నువ్వు తాగుబోతూ మనిషివి, లేచి ద్రాక్షరసము తీసివేయమని చెప్పినప్పుడు మరి మిగతా వారైతే తమ ఆ పాస్టర్ గారి పిల్లల్లో లోపాలు ఉన్నాయి, వారు వచ్చిన వారితో వ్యభిచారం చేస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు పొట్ట పోషణ కోసం ఉన్నావు, నీ పిల్లలు ఇగో వ్యభిచారం చేస్తున్నారు, నేనైతే భక్తి చేస్తున్నాను, ప్రార్థన కూడా చేయనివ్వా అని ఎదురు సమాధానం చెప్పేవారు. కానీ నీ దాసురాలను నన్ను పనికిమాలదానిగా ఎంచవద్దని చెప్పి ఆ యొక్క యాజకుడు పిల్లల విషయం ఎత్తకుండా మరి ఆ యాజకుడి యొక్క లోపాన్ని సరిదిద్దే విధంగా కాకుండా తాను తగ్గించుకున్న ఈ ప్రార్థన మరి ఎంతో అంతకుముందు చూస్తే ఆ యొక్క సౌతి పోరు, ఆ పెనిన్న యొక్క పోరుతో ఎంతో అంతా ఆ ప్రయాణము మరి ఆ యొక్క సీలోకి వెళ్తున్నప్పుడు ఆ ఎల్కానాతో ఉన్న అన్న మరి ఆ యొక్క ఎల్కానాకు 2 భార్యలు కదా, మరి ఆ పెద్ద భార్య ఆ అన్న అండి, ఆ రెండో భార్య పెనిన్న, ఇగో ఈ పెనిన్న చుట్టుపోటు మాటలతో గాయపరిచినప్పుడు మరి ఏమీ ఆమెతో దెబ్బలాడకుండా మందిరంలోకి వచ్చి విరిగినలిగిన మనసుతో ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఈ విలాప వాక్యాల్లో చెప్పిన విధంగా, యోవేలు గ్రంథంలో చెప్పిన విధంగా వ్రత దినాలు పాటించాలి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, బూడిదలో మూటి పెట్టుకొనవలెను అంటున్నాడు. కాబట్టి అండి దుమ్ముని ధూళిని అని తగ్గించుకోవాలి. కులుకుచూ నడుచుచు వారచూపులాడుచు కాలగజ్జలాడుతున్నప్పుడు ఇగో మీ నడినెత్తి బోడి చేస్తాను,
ఇగో మీరు పూదండకు బదులుగా మీకు బూడిదని ఇస్తాను అని చెప్తున్నాను. కాబట్టి అండి మరి నడునెత్తి బోడి చేస్తాడట. ఇగో తెలియగలిగి రోదన చేసి బుద్ధిగల కన్యకలుగా మనం ప్రార్థించుకునేవారిగా, ఇగో మనం దినములు చెడ్డవి కనుక మెలకుతో మనం కనిపెట్టుకుని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా, మరి 40 దినములు కాకపోతే ప్రతి దినము చేయి. 40 దినాలు వ్రతం నీకు నచ్చకపోయినప్పుడు, కాబట్టి నువ్వు ప్రతి దినము చేయకపోతే, ఒకవేళ 40 దినాలు చేయకపోతే 40 దినాలు చేసేవాడిని మరి విమర్శించవద్దు. ప్రతి దినము చేయి, మరి అది ఇంకా మంచిది. భూత భవిష్యత్తోత్తమ టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభములు. ఆదికాండం 18వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము, అలాగే ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 ఒకే వ్యక్తి రాసినట్టుగా ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తాం. ఆదికాండంలో దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి మర్యాద చేయడం చూస్తుంటే, మత్తయి సువార్త 20లో యేసును కొరడాలతో కొట్టడం, ఆయన బట్టలు ఊడదీయడం, మరి అపహసించడం, కొట్టడము, సిలువుకు అప్పగించడం చూస్తున్నాం. కాబట్టి ద్వేషము, అల్లరి, దూషణ, మరి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మన విమోచన దినం కొరకు మరి ముద్రింపబడ్డాం కనుక అపవాదికి చోటీకుడి, ఒకరినొకరు సహించుడి అనే సారాంశంతో ఏ రీతిగా ఇతరుల పట్ల మనం మర్యాదం, సౌలా సౌలా నిన్నేల హింసించున్నావు, నీవు సిలువ వేస్తున్న యేసుని అని ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మనం మరి వారి ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరన్నట్టుగా మనం ఎరక్కనే దేవుని దుఃఖపెడుతున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినుకుల్లో రెప్పపాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్పపాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్పపాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని.
ఎదురు చూస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ.